అవతార్ మెహర్ బాబా की जय। ద జాయస్ పాత్ హెదర్ నాడెల్ రాసినటువంటి అవతార పురుషుడైన సోదరి అయిన మణిజా ఇరానీ జీవితాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. 1954వ సంవత్సరంలో విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో బాబా తన మండలి వారితో సతారాలో ఉన్నారు. ఆ సతారా వాతావరణం అంటే బాబాకు అలాగే మండలి వారికి కూడా చాలా ఇష్టమైన ప్రదేశం అది. అక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి బాబాకు కూడా నచ్చిన ప్రదేశం. అంతేకాకుండా ఎప్పుడు ఎంత బాగుంది కదా, వాతావరణం ఎంత హాయిగా ఉంది అనేవారట. ఆ రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉండేది. నిజానికి 1954వ సంవత్సరము అంటే భారతదేశంలో అన్ని చోట్ల అంటే ఎక్కువ జనాభా ఉండేవాళ్ళు కారు. అలాగే ఎక్కువ ఈ కన్వేయన్స్ అంటే కార్లు, స్కూటర్లు, ఆటోలు ఇవేమీ ఉండేవి కావు. పల్లెటూర్లు చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండేవి. కాబట్టి వీళ్ళు ఎక్కువ రద్దీ లేనటువంటి ఆ ప్రదేశంలో చాలా హాయిగా ఉన్నారు. 2.5 సంవత్సరాలు ఉన్నారట బాబా తన మండలి వారితో. వీళ్ళున్నటువంటి గ్రాఫ్టన్ బంగ్లా అది రోడ్డుకి ఆనుకుని ఉండేది. ఆ దారి అక్కడ చుట్టుపక్కల పరిసర గ్రామాల నుండి సతారా మార్కెట్ కి వెళ్లే దారి. ఆ గ్రామస్తులందరూ కూడా మార్కెట్ ఉన్న సమయంలో ఆ రోజుల్లో వాళ్ళు తమ తమ వస్తువుల్ని అమ్మడానికి, వాళ్ళ యొక్క వస్తువుల్ని తీసుకుని వాళ్ళ గ్రామాల నుండి సతారా గ్రామానికి, పట్టణానికి వస్తూ ఉండేవారు. ఈ ఇంటి ముందు నుండే వాళ్ళు వెడుతూ ఉండడం వలన నాజా వాళ్ళని పిలిచి ఇంటికి కావలసినటువంటి కూరగాయలు వాళ్ళ దగ్గర కొనేది. అలాగే వర్షాలు పడుతూ ఉండేవి. మట్టి కూడా చాలా మంచిగా అంటే సారవంతమైనటువంటి నేల. మొక్కలు ఇలా అంటే అలా పెరిగిపోయేవిట. కాబట్టి మణి తనకి ఇష్టమైనటువంటి గార్డెన్ పెంచాలి అని భావించింది. ఇది మెహ్రా కూడా ఇష్టమైనదే. అలా 1954 జూన్ నుండి 1956 డిసెంబర్ వరకు అంటే 2.5 సంవత్సరాలు సతారాలో గ్రాఫ్టన్ బంగ్లాలో ఉన్నారు. అదే వాళ్ళ స్వంత ఇల్లు అయిపోయింది. ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా రోజులు గడిచాయి. నిజానికి మణి ఏమంటోంది అంటే, ఈ ప్రశాంత వాతావరణం ఎలా ఉంది అంటే, ఒక తుఫాను రావడానికి ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో అలా ఉందిట. దేనికి అంటే బాబా కారు ప్రమాదం, 2వ కారు ప్రమాదం సతారా దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో జరిగినటువంటి కారు ప్రమాదానికి ముందున్నటువంటి రోజులు ఇవన్నీ. కాబట్టి ప్రశాంతంగా ఎంతో హాయిగా ఉండేవాళ్ళము. ఈ తుఫాన్ రావడానికి ఎలా ప్రశాంతంగా ఉంటుందో వాతావరణం, అలా ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో ఉన్నాము. ముందు జరగబోయేది మాకు తెలియదు కదా అని చెప్పేది. మండలి వారికి కూడా ఆ సతారాలోని ప్రశాంత వాతావరణం బాగా నచ్చింది. మెహ్రా కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళు నడకకు అంటే వాకింగ్ కి వెళ్లే ప్రదేశాలు, అలా ఎక్కువ జనసంచారం లేని వీధులు, వరుసలో నాటబడినటువంటి చెట్లు, అందమైన పూల తోటలు, పొందికగా ఉన్న ఇళ్ళు చాలా భిన్నంగా ఉండేవి అని మెహ్రా ఎప్పుడూ తలుచుకునేది. గోహెర్ కూడా ఎప్పుడూ చెప్పేదట, చాలా వర్షాలు పడేవి. అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉండడం వలన అక్కడ ఎక్కువగా పచ్చిక పెరిగి అంత పచ్చగా కనిపించేది. బాబా కొరకు వీళ్ళు వాకింగ్ కి వెడుతూ దారిలో అక్కడ ఇంగ్లీష్ క్లబ్ అనేది ఉంది. అందులో లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీ నుండి బాబా కోసం పుస్తకాలు తెచ్చుకునేవారు. అలాగే వీళ్ళు చదువుకునేందుకు కూడా పుస్తకాలు తెచ్చుకుంటూ ఉండేవారు. మెహ్రా షీబా అనే గుర్రాన్ని
దాని సంరక్షణ భారం ఆమె మీద ఉంది కాబట్టి ఆమె దాన్ని సంరక్షించేది. మణి పీటర్ యొక్క సంరక్షణ భారం వహించింది. పీటర్ వాళ్ళతో పాటు నడకకు వెళ్ళేది, నడిచి వచ్చేది. ప్రతి ఉదయము దగ్గరలో ఉన్నటువంటి ఒక బావిలో ఈత కొట్టేదట. ఒక 1/2 మైలు రోజు ఉదయం బాబాతో పాటు నడిచి వెళ్ళి వచ్చేది. అది చూసి మణి ఒక డిటెక్టివ్ లాగా, ఇది ఇంట్లో ఉన్నాడు ఒక డిటెక్టివ్ ఎలా ఉంటుందో అలాగా బాబా వెనకాతలే ఎక్కడికి వెళ్ళినా వెనకాతలే ఉండడము, వెళ్ళడము, మళ్ళీ బాబా తిరిగి వస్తే మళ్ళీ వచ్చేసి కూర్చోవడము, ఇలా చేసేది. అందువలన ఈ మణి అనేదిట, ఇది ఒక డిటెక్టివ్ అయిపోయింది, బాబా ఎక్కడికి వెళితే అక్కడికి అనుసరిస్తుంది అని మణి కిట్టీకి ఉత్తరంలో రాసింది. గ్రాఫ్టన్ బంగ్లా చాలా చిన్నది, మహా పెద్దదేం కాదు. మంచి వరండా మాత్రం ఉండేది. అక్కడ స్త్రీలు ఆ వరండా మీదే పనులు చేసుకుంటూ ఉండేవారు, పుస్తకాలు చదువుకునేవాడం. అలాగే మెహ్రా, మణి, మెహ్రు, గోహెర్, నాజా, రానో వీళ్ళు మాత్రమే ఉండేవారు. తర్వాత ఇరేన్ వచ్చింది, కానీ ఆమె వేరే ఇంట్లో ఉండేది. ఆ ఇంటి యజమానురాలితో ఉండేదట. నిజానికి ఈ 6 మంది తర్వాత అంటే చివరి 12 సంవత్సరాలు మెహరాజాదులో బాబాతో కలిసి ఉన్నవాళ్ళు. హెదర్ నాడిల్ రాస్తోంది, సతారాలో ఉండగా మనము ఇంతకు ముందు చదువుకున్నాం, మణి ఒక చేత్తో ఒక పుస్తకాన్ని తయారు చేసి అందులో కుక్కల సంరక్షణ, కుక్కలకు ఇవ్వాల్సినటువంటి శిక్షణ, వీటి గురించి ఒక నోట్స్ రాసింది. బహుశా ఈ సతారాలో ఉండగా దాన్ని కంప్లీట్ చేసి ఉంటుంది అని చెప్తోంది. అయినా ఎప్పుడు మణి ముందు టైప్ రైటర్ ఉండేది, ఉత్తర ప్రత్యుత్తరాల్లో మునిగి తేలేది. అప్పుడప్పుడు ఊలుతో అల్లడం కూడా చేస్తూ ఉండేది. ఆ రోజుల్లో ఆమె ఇలస్ట్రేట్ వీక్లీ, మనకందరికీ తెలుసు, అంటే మన తరం వాళ్ళందరికీ తెలుసు ఇలస్ట్రేట్ వీక్లీ, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో ఇంగ్లీష్ మాసపత్రిక, దానికి మణి ఒక కథ రాసిందిట. మణి ఈ రోజుల్లో అంటే సతారాలో ఉండగా చాలా బిజీగా ఉండేది. ముర్షిదా జ్యూస్ అంటే ఐవి జ్యూస్ ఆ రోజుల్లో సూఫీ గ్రూప్ లీడర్, సూఫీ గురువుని ముర్షిదా అంటారు. ఐవి జ్యూస్ ముర్షిదాగా అప్పుడు వ్యవహరించింది. ఆవిడ మణికి ఉత్తరం రాస్తూ నవజీవనం గురించి నువ్వు ఒక పుస్తకం రాయి అని ఎప్పుడు అడుగుతూ ఉండేది. మణి అనేది చాలా కష్టం, రోజువారీ జీవితంలో ఎంత మాత్రం సమయం లేదు. ప్రస్తుతం బాబా విశ్రాంతిలో ఉన్నారు. బాబా తన ప్లాన్స్ ఎప్పుడు మారుస్తారో మాకు తెలియదు. అరగంట కూడా నాకు సమయం ఉండదు అని సమాధానం రాసింది ఐవి జ్యూస్కి. సతారాలో వాళ్ళు నడిచి వస్తుండగా అక్కడ బాగా పెరిగినటువంటి పచ్చిక, చిన్న చిన్న చెట్లు, వాటి మధ్యలో పుట్టగొడుగులు కనపడేవి. సాధారణంగా పుట్టగొడుగులు తినే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ పుట్టగొడుగులు కనపడడం చూసి వీళ్ళు వాకింగ్ కి వెడుతూ లేకపోతే వస్తూ వాటిని తెంపి తెచ్చేవారు. వాటిని చూసి గోహెర్ భయపడేది. అవి అడవుల్లో పెరిగేటటువంటి పుట్టగొడుగులు విషపూరితమైనవి, అవి మంచివా చెడ్డవా మనము వాటిలో భేదాన్ని గుర్తించలేం, కాబట్టి వాటిని తినడం మంచిది కాదు అని హెచ్చరించేది వీళ్ళని. అయినా చాలా బాగున్నాయి అంటూ తెచ్చి వీళ్ళు వేయించి టోస్ట్ మీద వేసుకుని తినేవారట. గోహెర్ కూడా వీళ్ళని చూసి తినాలని అనిపించేది. తర్వాత వాళ్లే మానేశారు. ఎందుకు అంటే వాటిలో తినేవి ఏమిటో తినకూడనివి ఏమిటో వాళ్ళ అందులో గుర్తు పట్టడం చాలా కష్టము అని చెప్పి ఆఖరికి వాటిని వదిలేశారు. 1953, 56 మధ్యలో ఎక్కువగా కరస్పాండెన్స్ చేసింది. మనకందరికీ తెలుసు 1952లో బాబా
ఒక్లహామా ప్రాంతంలో యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళకి కూడా దెబ్బలు తగిలాయి. ఇవన్నీ మనకి తెలుసు. మణి అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ పాశ్చాత్య మహిళలతో చాలా స్నేహం చేసింది. నిజానికి స్వతహాగా మణి ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరితో కబుర్లు చెప్తుంది. వాళ్ళతో చాలా స్నేహం చేసింది. ఆ తర్వాత అందరితో స్నేహం చేసేది. ముఖ్యంగా మనం చదువుకున్నాం. హాస్పిటల్ డాక్టర్ కూడా డాక్టర్ భార్యకు కూడా మణి ఉత్తరాలు రాసేది. మెహరాకి ఎలా ఉందో, బాబాకి ఎలా ఉందో వాళ్ళని గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఉత్తరాలు రాస్తూ ఉండేది. కాబట్టి స్వతహాగా స్నేహశీలి కాబట్టి మణి అందరికీ ఉత్తరాలు రాసేది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా అంటే బాబా ఇండియా తిరిగి వచ్చేసిన తర్వాత పాశ్చాత్య మహిళలు కానివ్వండి, పాశ్చాత్య హ్మ్, ప్రేమికులు ఎవరైనా వాళ్ళు బాబా గురించి చాలా ఆలోచించేవారు. అయ్యో! మన దేశంలో ఉండగా ఆయనకి యాక్సిడెంట్ అయింది. కాలికి కట్టుతో ఇండియా వెళ్ళిపోయారు. ఎలా ఉన్నారో ఆయన నిజానికి ఈ మండలి వారు ఎంత అదృష్టవంతులు. బాబాతోటే నిత్యము జీవిస్తారు. అలాగే బాబాతోటే నిత్యము ఎదురుగుండా నివసిస్తూ బాబా చేసే పనులన్నీ వాళ్ళందరూ సాక్షీభూతంగా ఉన్నారు అంటూ వాళ్ళు ఎంతో ఆతృతగా అంటే బాబా గురించి వినడానికి చాలా ఆతృతగా ఉండేవారు. కాబట్టి మణి వాళ్ళకి అనుగుణంగానే ఈమె వ్రాయడం ప్రారంభించింది. 53, 56 మధ్యలో ఎక్కువగా వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ ఉండేది. 54 నుండి మణి ఎలిజబెత్‌కి, కిట్టీకి అంటే వీళ్ళు మెర్టిల్ బీచ్ సెంటర్‌లో ఉన్నారు. సెంటర్ గురించి, బాబా చేసిన పర్యటనల గురించి వ్రాస్తూ ఉండేదిట. అలాగే బాబా స్పృశించినటువంటి ఫోటోలు పంపించమని చెప్పేవారు. ఎవరెవరికి పంపించాలో వాళ్ళకి మణి పోస్ట్ చేసేది. అక్కడి స్త్రీలతో ఆ విధంగా ఆమె కరస్పాండెన్స్ చేసి, వాళ్ళతో స్నేహాన్ని మంచి పటిష్టంగా తయారు చేసుకుంది. ఎంత చక్కగా ఉత్తరాలు రాసేదంటే మణి, ఆమె హృదయమంతా వాటిల్లో గుమ్మరించేదట. హెదర్ నాడిల్ రాస్తోంది. ప్రతి ఒక్కరి పట్ల ఆప్యాయత, ప్రేమ కురిపించేది. అలాగే సున్నితమైనటువంటి సలహాలు కూడా ఇస్తూ ఉండేది. బాబా నుండి దూరమై అంటే పాశ్చాత్యులు దగ్గర అంటే బాబా దగ్గర కొన్నాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాబాతో పాటు కొన్నాళ్ళున్నారు. బాబా దర్శనం చేసుకున్నారు. బాబా ఉపదేశాలు, సందేశాలు విన్నారు. మెర్టిల్ బీచ్‌లో బాబాతో పాటు కొన్నాళ్ళు సహవాసం చేశారు. అలాగా వాళ్ళు బాబా తిరిగి వచ్చేసిన తర్వాత వాళ్ళు బాబాని వదిలి ఉండలేక, అయ్యో! బాబాతో ఉంటే బాగుంటుంది. ఆయన చేసే పనులు, ఆయన చేసే పర్యటనల గురించి తెలిసినా వాళ్ళు ఆనందించేవారు. కాబట్టి మణి వాళ్ళందరికీ బాబా విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లు వ్రాస్తూ ఉండేది. అవే ఫ్యామిలీ లెటర్స్‌గా ఇప్పుడు మనకి చేతిలో ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్నాయి. బాబా నుండి దూరమై వాళ్ళు పడే తపన గురించి అలాగే బాబా గురించి వినాలనే వాళ్ళ ఆతృత అర్థం చేసుకుని మణి అనేక సంగతులు సతారాలో ఉండగా బాబా ఎక్కడికైనా వెళ్ళారా? మస్తు పర్యటనలు చేశారా? లేకపోతే వాకింగ్‌కి వెళ్ళారా? ఇలా షీబాతో ఎలా షీబాని ఎలా ముద్దు పెట్టుకునేవారు? పీటర్ యొక్క అల్లరి ఇవన్నీ చాలా వివరంగా వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ ఉండేది. వాళ్ళల్లో బిలి అనే ఆవిడకి ఉత్తరం రాస్తూ ఉండేది. అందులో ఒక ఉత్తరం ఇలా ఉంది. డియర్ బిల్లీ, నీవు రాసిన పిచ్చి ఉత్తరం అందింది. అంటే ఆమె బహుశా నా పిచ్చి ఉత్తరానికి నవ్వుకోకనో ఏదో రాసి ఉంటుంది. కాబట్టి మణి తమాషా పట్టిస్తూ రాసింది. నీవు రాసిన పిచ్చి ఉత్తరం చదివి చాలా సంతోషించాను. బాబా పిచ్చివారిని ప్రేమిస్తారు. పురోగతి చెందిన సాధువులు, సాలికుల కంటే బాబా ఎక్కువగా మస్తులను ప్రేమిస్తారు. వారు మార్గంలోని అన్వేషకుని ఎరుక కంటే భిన్నమైనది వాళ్ళ ఎరుక. మస్తుల చైతన్యం దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి అత్యంత అపారమైన ప్రేమను వాళ్ళు అనుభవిస్తారు. అందరికంటే మస్తుల యొక్క చైతన్యం పద్ధతి వేరుగా ఉంటుంది. వాళ్ళు ఆ భగవంతుని ప్రేమను నేరుగా అనుభూతి పొందుతూ ఉంటారు.
ఆ పిచ్చి చిరకాలం ఉండాలి అని కోరుకోవాలి. బాబా వార్తలను జిన్నేషాలకు పంపించడం ఆనందంగా ఉంది. వారు నాకు బాగా గుర్తున్నారు. మా ప్రేమను వారికి కూడా అందజేయి అంటూ బిలీకి వ్రాసిన ఉత్తరంలో మణి వ్రాసింది. ఈ బిలీకి వ్రాసినటువంటి ఉత్తరంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా జిన్నేషాలకు పంపించేది. అంటే డార్విన్ షా కూతుళ్ళు వాళ్ళకి బిలీ పంపించేదట. అందుకని వాళ్ళకి పంపించడం ఆనందంగా ఉంది. వాళ్ళు నాకు బాగా గుర్తున్నారు. మా ప్రేమను వాళ్ళకి అందజేయి అంటూ మణి రిప్లై రాసింది. అలాగే బెరిల్‌కి ఉత్తరం రాసింది. అందులో కొత్త విషయాలు వ్రాసాను. బాబా దగ్గర మేము తరచు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాం. బాబాతో పాటు అంటే బాబాకు వాళ్ళు రాసినటువంటి ఉత్తరాన్ని చదివేటప్పుడు అలా వాళ్ళ గురించి వీళ్ళు తలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక అంతకు ముందు 2 సంవత్సరాల క్రిందటే బాబా అలాగే స్త్రీ మండలి, పురుష మండలి అమెరికాలో ఉండి వచ్చారు. కాబట్టి మేము అందరం కూడా మిమ్మల్ని గురించి తలుచుకుంటూ ఉంటాము. మీరు వ్రాసిన ఉత్తరాల వల్ల కావచ్చు, లేదా మీ ఉత్తరాలను బాబాకు చదివి వినిపించడం వల్ల కావచ్చు, లేదా మీ ప్రేమే కారణం కావచ్చు. కాబట్టి ఎలాగైతేనే మేము రోజు మిమ్మల్ని తలుచుకుంటాము అని మణి ఉత్తరంలో వ్రాసింది. కాబట్టి సతారాలో ఉన్నప్పటి నుండి మణి పాశ్చాత్య స్త్రీలతో సంబంధం బాగా పెంపొందించుకుంది అని చెప్పొచ్చు. ఆమె మొదట వారితో 1930 నుండి మెహ్రాబాద్ ఆశ్రమంలో కలిసి ఉన్నారు. 1952లో ఆమెకు చాలా మంది మిత్రులయ్యారు అమెరికా వెళ్ళినప్పుడు. సతారాలో ఉండగా వాళ్ళకి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేది. వారిని ప్రియతమునితో బాంధవ్యాన్ని పటిష్టపరుచుకునేలా చేసింది. అంటే బాబా విషయాలు వింటూ వాళ్ళు ఆనందంలో మునిగిపోయేవారు. అలాగే బాబా ఎక్కడికైనా వెళ్ళారు, ఇలా చెప్పారు, లేదా బాబా ఇచ్చిన సందేశాలు ఇవన్నీ కూడా ఆమె వ్రాస్తూ ఉండేది. వాళ్ళందరూ బాబా పట్ల ఉన్నటువంటి ఆ బెంగ అనేది తీరి బాబా విషయాలు చదువుకోవడంలో ఆనందం వ్యక్తం చేసేవారు. అది నిజానికి సతారాలో ఉండగా మణి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతిరోజు చేయవలసినటువంటి పనిలో ఈ ఉత్తరాలు వ్రాయడం కూడా ఒక భాగమైంది. ఒక ప్రక్క బాబాకి చదివి వినిపించేది మణి. ఆయన సంజ్ఞలను, హావభావాలను గుర్తించడము, మెహరాతో ఇంటి లోపల పనులు, లేదా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడము, లేకపోతే వాకింగ్‌కి వెళ్ళడము, పీటర్‌ని శుభ్రం చేయడము, నాజాకు వంట పనిలో సహాయం చెయ్యడము ఉండేది. మరో ప్రక్క మరో ప్రపంచం అన్నట్లుగా టైప్ మిషన్ దగ్గర కూర్చుని బాబాకు చెందిన వార్తలను బెరిల్ విలియమ్స్‌కో, లేకపోతే బిల్‌కో, లేకపోతే ఫిలిస్‌కో ఎవరికో ఒకరికి పంపడం చేసేది. వాటితో పాటు బాబా ఫోటోలను కూడా పంపించడం ఉండేది. ఇలా ఏదో ఒక పనిలో రోజంతా నిమగ్నమై ఉండేది మణి. వీళ్ళకి మణి వ్రాసినటువంటి ఉత్తరాలు వాళ్ళల్లో వాళ్ళు పంపించుకునేవారు. జిరాక్స్ కాపీలు తీసో, టైప్ చేసుకునో మిగిలిన వాళ్ళందరికీ కూడా పంపించేవారు. మణి ఎలా వర్ణించేది అంటే, బాబా ఎలా కనిపిస్తున్నారు? అంటే బాబా ఆరోగ్యంగా ఉన్నారా? లేదా గంభీరంగా ఉన్నారా? లేదా తమాషాలు చేస్తున్నారా? చతురోక్తులు విసురుతున్నారా? ఇలా ఏం చెబుతున్నారు? అలాగే ఏం చేస్తున్నారు? ఆయనతో జీవితం వాళ్ళు గడిపేటటువంటి జీవితం ఎలా ఉంటోంది? అలా జీవిస్తూ ఆయన పట్ల ఏ రకమైనటువంటి దృష్టిని ఏకీకృతం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? అంటే మండలి వారు ఏ విధంగా బాబాకు విధేయులై ఉన్నారు? ఏ విధంగా ఆయన ఇచ్చకు బద్ధులై ఉన్నారు? ఈ విషయాలు కూడా మణి వాళ్ళకి వ్రాస్తూ ఉండేది. బాబా సర్కిల్ గురించి వివరణ ఇస్తానని చెప్పారట మణికి. మణి అంటోంది, దాన్ని టైప్ చేసి ఫిలిస్‌కి నేను అవేకనర్ పత్రిక కోసం పంపిస్తాను. ఆ అవేకనర్ పత్రికలో దాన్ని అందరూ చదువుతారు కాబట్టి ఆమెకు పంపిస్తాను అని చెప్పేది.
అలాగే బాబా అక్షర ఫలకం వదిలిపెట్టిన తర్వాత తన తన మనసులో ఉండేటటువంటి భావాలను వ్యక్తం చేయడానికి చాలా కష్టమవుతోంది బాబాకి. అంటే సంజ్ఞల ద్వారా ఎంత కష్టమో మనం ఊహించుకోవచ్చు. అంతకు ముందు వరకు అక్షర ఫలకం ఉంది కాబట్టి ఏదో ఫాస్ట్‌గా అయినా ఫాస్ట్‌గా బాబా టైప్ చేసినా కొంతమంది మండలి వారికి అది బాగా అలవాటైపోయి వాళ్ళు చదివి చెప్పేవారు లేదా వ్రాసుకునేవారు. కానీ ఈ చేతి సంజ్ఞలు వచ్చిన తర్వాత ఆయన వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి చాలా కష్టపడేవారు. అందరూ బాబా చెప్పే విషయాలను చదివి ఎంత ఆనందిస్తున్నారో నేను బాబాకి చెప్పాను. అంటే బాబా మణి వ్రాసినటువంటి ఉత్తరాలు వాళ్ళల్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తిరిగి ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవారు. ఆ ఉత్తరాలు చదివి మణి బాబాకు చెప్తూ ఉండేది. బాబా ఇక్కడ విషయాలన్నీ కూడా నేను వ్రాస్తున్నాను. వాళ్ళందరూ కూడా చదివి చాలా ఆనందిస్తున్నారు అని బాబాకి చెప్పినప్పుడు బాబా నవ్వి ఊరుకున్నారట. ఆ విషయం కూడా మణి వాళ్ళకి ఉత్తరంలో రాసింది. అప్పుడు కిట్టి మణికి సమాధానం రాస్తూ ఇలా రాస్తోంది. మీ బాబా గురించి వ్రాస్తున్న ఉత్తరాలు ఇక్కడి బాబా ప్రేమికులకు ఎంత ఆనందాన్నిస్తాయో ఎలా చెప్పగలను? అందరూ ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఉత్తరం వ్రాస్తున్నానని మాత్రం అనుకోకు. దానికి మించినదే నువ్వు మాకు చేసి పెడుతున్నావు. కేవలం నువ్వు ఉత్తరాలే వ్రాయటం లేదు. ఉత్తరాలలో ఎంత సమాచారం మాకు అందిస్తున్నావో దాని వలన మేము ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నామో నీకు తెలియదు సుమా అంటూ కిట్టి మణికి ఉత్తరం రాసింది. తర్వాత ఎలిజబెత్ ప్యాటర్సన్, కిట్టి డేవి, నోరినా మ్యాచ్‌బెల్లి వీళ్ళు మెర్టిల్ బీచ్ లో ఉంటున్నారు. మణి వ్రాసినటువంటి ఉత్తరాలలో బాబాతో మణి గడిపిన అన్ని రోజులు ప్రత్యక్షమైనట్లుగా వ్రాసేది. అంటే ఆమెకు అంతటి ప్రతిభ ఉండేది. చక్కగా మాట్లాడడము, అనేక కళల్లో ఆవిడ నిష్ణాతురాలు అని చెప్పచ్చు. ఆమె చక్కగా మాట్లాడడంలోనూ ప్రతిభ చూపేది. అలాగే ఉత్తరాలు వ్రాయడంలో కూడా ఎంతో అందంగా వ్రాసేది. కాబట్టి మణి గడిపినటువంటి మా బాబాతో గడిపిన అన్ని రోజుల్ని వాళ్ళకి ప్రత్యక్షంగా కనపడేలాగా వర్ణించి వ్రాసేది. సతారాలో పాత ఆశ్రమవాసీయులకు అంటే మెహరాబాద్ లో ఉండే స్త్రీలకు ముఖ్యంగా మణి వాళ్ళకి బాబా గురించినటువంటి విషయాలు వ్రాస్తూ ఉండేది. వాళ్ళను కూడా సమాధాన పరిచేది. అంటే సతారాలో ఉన్న సమయంలో మెహరాబాద్ కొండ మీద మన్సారి వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా బాబా ఎలా ఉన్నారో ఏ సమాచారమో తెలియకపోతే వాళ్ళు బాధపడుతూ ఉండేవారు. కాబట్టి మణి వాళ్ళకు కూడా ఉత్తరాలు రాస్తూ ఉండేది. అలాగే 1955వ సంవత్సరం బాబా జన్మదినాన్ని గురించి వాళ్ళందరికీ ఉత్తరాల్లో వివరించింది. నేను అమెరికా మ్యాగజైన్ లో చూసి ఆరెంజ్ కలర్ కేక్ ని తయారు చేశాను. తెలుపు పింక్ కలర్లతో ఐసింగ్ చేసి దానిపై 7 నీలిరంగు కొవ్వొత్తులను సిద్ధం చేశాను. తెల్లవారుజామున 5 గంటలైంది. మేమంతా బాబాకు జేజేలు పలుకుతూ స్వాగతం పలికాం. నేను ఆయనకు బాణసంచ అంటే 7 సార్లు గన్ పేల్చి వందన సమర్పణ చేశాను. అలాగే జన్మదిన గీతం మేమందరము పాడాము. ఇలా బాబా యొక్క జన్మదినాన్ని మేమంతా పండుగ చేసుకున్నాము అంటూ మణి తన ఉత్తరాలలో పొందుపరిచింది. ఆ రోజు అంటే ఆయన జన్మదినం రోజు ఒక ప్రదర్శన కూడా ఇచ్చారట. ఆ ప్రదర్శన తర్వాత హారతి పాడి ముగించారు. బాబా ఆనందం ఎంతగా ఉందో ఊహించుకోండి మీరే అంటూ వ్రాస్తోంది. అంతేకాకుండా ఎవరు ఏ పాత్రలు వేశారో వాళ్ళకి తెలియపరచాలి కాబట్టి వాటి వివరాలు కూడా వ్రాస్తోంది. రానో మిస్టర్ రీడర్ అనే పాత్ర వహించింది. ఆ పాత్ర ఏమిటి అంటే బాబాకు ఇష్టమైన రచయితల్లో ఒకళ్ళైన ఎడ్గన్ వ్యాలిస్ అనే రచయిత యొక్క పుస్తకంలో పాత్ర
అది రాను వేసింది. అలాగే అంటే అది డిటెక్టివ్ పాత్రట. తర్వాత మణి స్కాట్లాండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వేషం వేసింది. మెహ్రు ఇటాలియన్ టాక్సీ డ్రైవర్ గా పాత్ర ధరించింది. నాజా అమెరికన్ గాయని. అమెరికాలో అమెరికాకు చెందినటువంటి స్త్రీ, ఆమె గాయకురాలు. గోహెర్ నాజా భర్త, అంటే ఆ గాయని యొక్క భర్త. రాబిన్సన్ క్రూసో లాగా ఉండేవట. అందరూ చక్కగా రిహార్సల్స్ చెయ్యడమే కష్టమైంది, కానీ అద్భుతంగా ఆ పండగ బాబా జన్మదిన వేడుక ముగిసింది అంటూ వ్రాసింది. మణి వ్రాస్తోంది, ఎలాంటి సమస్య అయినా బాబా పట్ల ప్రేమ ఉంటే అవన్నీ కూడా సమస్యలుగా కనిపించవు. ఎలాంటివైనా కూడా ఎలాంటి సందర్భంలోనైనా మా ప్రేమే గొప్పది. ఇంకా గొప్పది ఏమిటి అంటే మా పట్ల ఆయనకు గల ప్రేమ. బాబా ఎప్పుడు డోంట్ వర్రీ, నన్ను ప్రేమించండి, విధేయులుగా ఉండండి అని అందుకే చెప్తూ ఉంటారు. ఎలాంటి వర్రీస్, అలాగే జాగ్రత్తలు, ఆందోళనలు, నిరాశలు ఎదురైనా అవన్నీ ముందుకు సాగేందుకు సోపానాలు. ఏది నిరుపయోగం కాదు, ఏది ఊరికే వచ్చేది మనకి. ఏదో ఒక రకంగా మనకి సమస్య ఎదురైనా, కష్టం ఎదురైనా, నష్టం ఎదురైనా ముందుకు వెళ్లేందుకు అది ఒక మెట్టు లాంటిది అని రాస్తోంది. అన్నింటినీ అంటే గమ్యం చేరేందుకు కల్పించబడిన అనుభవాలే అన్నీ కూడా. అంటే చిట్ట చివరకు చేరేది, మనమంతా చేరేది ఆ భగవంతునిలో ఐక్యం అవడం, అదే గమ్యం. దాన్ని చేరేందుకు ఏమి అంటే ఎదురైనా, ఎలాంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు ఎన్ని ఎదురైనా అవన్నీ కూడా మెట్లల్లాంటివే గమ్యం చేరేందుకు అంటూ ఆ ఉత్తరాల్లో మణి వ్రాసినటువంటి సంగతులు చెప్పుకున్నామండి. ఇంకా ఈ రోజు ముగిద్దాం, మళ్ళీ మిగిలింది రేపు చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. లక్ష్మి గారు మణి రాసిన ఉత్తరాలను అంత చక్కగా